ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేశాడా చచ్చినోడు వాడు దుర్మార్గుడు. అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడు దినం చేసుకున్నాడు, అమ్ముకున్నాడా. రోడ్లు దొవ్వాడా, తారు రోడ్లన్నీ. ఏంది ఆ సచ్చినోడు చేశాడు, వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు అనుకోటానికి కూడా. ఏంది వాడి పాడే వచ్చేది, రాడు ఆ సచ్చినోడు రాడు. శౌచానం అయిపోద్ది. ఎవరిని బతకనీడు మనుషులు. అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్టా ఎందుకు, మా ఆస్తుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద వాడు బొమ్మ ఎత్తే నేనంటే చెల్లేది ఎందుకు. వాడు మాది అమ్ముకోవటానికేగా వాడు. వాడు జనం చెయ్యో, వాడు అవ్వ తాత లేదేమి లేదు, ఏమి లేదు. అవన్నీ ఏం చేశాడు, ముసలాళ్ళు ముద్దులు పెట్టుకోవటము, పిల్లలు దౌడుకోవటము, అవన్నీ చేసి అన్ని భోగవేషాలు చేశాడు. అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు. ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికేవాళ్ళం కాదు. మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు. ఈ పాటికి బయటికి నెట్టేవాడు, అన్ని రాసుకునేవాడు, ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా. లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మా, నీ చెబుతున్నా కానీ నీకు రాసిస్తా. వాడు జన్మలో రాడు. నేను చెప్పాను కదా రాసుకుని. ఎందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే వాడంత ఏమంటారు, ఎవరు అనరు. అంటున్నాడు చంద్రబాబు ఏం బాలేదు, ఈ వంకలు ఎందుకు పెడుతున్నాడు. ఈడు మరి ఏమంటే చెడిపోయిన వాళ్ళు ఏమంటారు, మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు. అది వండిస్తారా, ఆయన ఏ లోపం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ అమరావతి రైతుల దగ్గరికి వచ్చి నాకు ఓటేయమ్మ అబ్బాయి సరే బాగా చేస్తానని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? చెప్పు తీసుకు కొడతా నేనైతే. వాడేమైనా కేసులు పెట్టుకొని చెప్పుతో కొట్టుతా వాడిని, కొడతా. మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు, మేము వేయమమ్మా ఎవరు.